మార్కెట్ లో ఏ కోర్స్ చేసినా 2 ఏళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. బ్రో ఈ అడ్రస్ అయినా వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని ఫాలో చేస్తున్నా? చెప్పు. వెయిట్ సారీ, సో సారీ. నేను అపాలజైజ్. తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్ కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. ఓకే. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు నీ మొహాన్ని ఉమ్మడానిక? సార్ ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందు ఒక 100 బాటిల్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ని బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు. మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరతాం. కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది సార్. సార్ నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్ గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఇన్ని రోజులుగా నా కళల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్ ఎందుకురా చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా. అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న. నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు. ఆ గ్యాప్ లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీలవరా? మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరా లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్ మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చే వయసు సీటు కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి. ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాక సెలెక్ట్ అవుతారా?
ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్ళే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి స్ట్రీమ్ పేరు మీరు వినుంటారే? ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి నవ్వుకి చెల్లు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి. Yeah. తప్పకుండా. Yeah. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. ఓహ్, వచ్చేయండి తప్పకుండా. షూర్. మీరు కూడా. బ్రో, తను నీ కోసం రాలేదు, నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. Yes. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేను ఎందుకు మెక్కాలి? నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీయా? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా, ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి. ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా, నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. హలో హలో, నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్, వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్, లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి ఆగండి, పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా, కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాగాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు బ్రో. హలో. చెప్పండి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. డోంట్ మైండ్? నేను చెప్పండి. మీరు మీ మా డాన్స్ టీమ్ లో మెంబర్ అవ్వచ్చా? షూర్ అండి, షూర్. ఓ థ్యాంక్ యూ. రండి.
ఏంటి బ్రో షూర్ రమ్మంటున్నా? అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టమట. మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది. నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా. పడదు కాదు బ్రో, రాదు. రెండు ఒకటే, వదిలే. ఏంటి బ్రో, వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ అన్ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరని చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకు జనాన్ని పట్టించే ఏజెన్సీ అను. మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో, నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో, డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్, ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం. ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెస్ చేసి వస్తా. బ్రో, వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాన్ని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చాను రా? బోసినోరు కమింగ్ సూన్ అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో, లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలమైంది. ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు? హాయ్. హాయ్. ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు? మీ సైన్యం ఏది? వాళ్ళు నా సైన్యమేం కాదు, మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి? ఓ, కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes. సారీ, యూ కంటిన్యూ. ఏంటండి ఏదో చెప్పారు, అందరూ అప్సెట్ అయి వెళ్తున్నట్టున్నారు. ఏమైంది? ఓ నిజం చెప్పాను. ఏంటది? ఏం కావాలి మీ అందరికి? మేమంతా ఈ ఊరు బ్యాచులర్స్. ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా? ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం. మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా వాళ్ళని వదిలేస్తాం. అదే మా మధ్యన ఉన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. వాట్? ఐ లవ్ యూ అని చెప్పడం విన్నాను,
జీవితంలో మొదటిసారి వీ లవ్ యూ అని చెప్పడం వింటున్నాను. ఓకే ఓకే స్టాప్. మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి. మీ నాన్నే కదా మేడం, అది మేము చూసుకుంటాం. మా నాన్న కదండి, నా హస్బెండ్. నిజంగానా? నిజంగానా? మ్మ్. రండి బాబు రండి. ఏంటి బాబు, ఏం వడ్డించమంటారు? వద్దు, నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను. అన్నీ అలాగే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆ, మీరా లేదా? మీ నాన్న లేరా? లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఏమైనా తీసుకుంటారా? కెన్ యూ హావ్ సమ్ వాటర్? కూర్చోండి, తెస్తాను. థ్యాంక్ యూ. మెట్టెలు తాళి పెట్టుకోకపోవచ్చు, కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా? ఎవరి ఫోటో? మీ హస్బెండ్ ఫోటో. మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా? మై హస్బెండ్ శామ్ ఆండర్సన్. ఇతనా? యా, వెరీ స్మార్ట్ కదా, కొంచెం షై, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్. లుక్ అట్ హిమ్, హౌ క్యూట్ ఇస్ డాన్సింగ్ నో కదా. యు నో వాట్, నన్ను మైండ్ లో పెట్టుకుని ఈ డాన్స్ చేశారంట. ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల్లా ఎక్కడుంటారో కూడా తెలీదు. సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట. ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట. ఏంటి ఇది డాన్సా? మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి, పడుకుని ఆడాలి, మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు? అలా చూడు, కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ, చెట్టు ఆడిస్తూ, వర్షంలో తడిసిన కాకిల భుజాలను ఆడిస్తూ మీరా లైన్ లో పెట్టుకుపోయాడు. పోరా నువ్వు నీ డాన్సు. ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఓకే పేరు. సార్. ఈ వారం మరో 100 బాటిల్స్ కావాలి. క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. హలో సార్. హాయ్ విశ్వ. పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడిగా. ఇందులో ఏముంది, మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను. ఎనీ టైం సార్, ప్లీజ్. వెరీ క్లాసీ హౌస్. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగే అన్ని క్లాస్గా ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఒక చిన్న కొరత, కుక్ విషయంలోనే మిస్ చేశాను. కుక్కను మాత్రమే మిస్ చేశారా? వేరే ఏం మిస్ చేశాను? మరి ఇంకేంటి సార్, మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి? మా అమ్మాయికి భర్త? వాట్ నాన్ సెన్స్. నా కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదే. ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఓహో. హాయ్ విశ్వ. ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహార్సల్ ఉంది కదా? ఉంది. మీరేమో ఇక్కడున్నారు, మీ హస్బెండ్ అక్కడున్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా.
వన్ సెక్. హలో హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను. నేను అప్సెట్ గా ఉన్నాను. నేనెందుకు ఏంటండి మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి అరే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి 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 మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడండి మాట్లాడండి. మాట్లాడరా, నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమంటే నేను బిజీగా ఉన్నాను. త్వరగా ఆవిడ బిజీగా ఏం లేదు. మాట్లాడండి మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. వచ్చేసారు? ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి, ఎక్కడ అడగండి అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. చెప్పాను, నాకు పెళ్లి కాలేదు. ఇతను ఎవరో నాకు తెలియదు. పట్టుకోండి పట్టుకోండి ప్లీజ్, పట్టుకోండి పట్టుకోండి. మరదలా నీ బురదంటి స్పర్శల్లో దొరదలా. బంగారం నువ్వే నువ్వే నాకు నాకు కలేం. మ్యారేజ్, హస్బెండ్. మీ జీవితంలో రాబోయే భార్య గురించి టెల్ మీ అబౌట్ ఇట్. నాకన్నీ మా నాన్నగారే. తెలిసేసరికి మా అమ్మ చనిపోయింది. ఆవిడ ప్రేమను పొందలేకపోయాను. నాకు రాబోయే భార్య ఒక భార్యగా మాత్రమే కాకుండా నాకు ఒక అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boys Vishwa. Hi. Such a great dancer. Thank you. We love you. Thank you so much. Can we take a picture? Yeah, yeah. Yeah, sure. Me also, please. Yeah. Let me. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. కమ్ క్లోజర్. Yeah, they are good. How can they participate in this competition? Look, they have been disqualified. It's unfair. You can't question management decision. Why are you feeling insecure saying them? You fight and win. మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ? నేను మొత్తం చూశానుగా. అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నెగ్లించండి. ఎవరు వాళ్ళు? ఏం తెలియదు. Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 daysలో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 weeks. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 daysలో చేసేయచ్చు. యూ ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నాకు ఫైనలిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. Hey, look, the loser! Hey! Hey, look at it!
It's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా? పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకుల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటాయే, మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్, నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు, మనమే సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాని లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళి అయిందని అబద్ధం చెప్పి. బ్రో ఓకే బ్రో, తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ. హాయ్ బాయ్స్, బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా, బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నావు? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో Please switch off your phone. The flight is taking off. ఓకే, Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, Taxi, sir. Taxi, sir. Sir. Taxi. Taxi, sir. No, no. Sir, taxi. No, thanks. सर टैक्सी कहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ, వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. Nana, this is India.
ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్నా, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా, నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ... మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి వద్దాం. టీ వద్దు, కూర్చో. వెళదామా? రండి వెళ్దాం. నాన్న పైకి వెళ్ళండి. నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు. నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ... మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకు ఇలా బతుకుతున్నారు? ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కలకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా
నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాడు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధుణ్ణో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. అన్నని ఏమీ అక్కర్లేదు. మీరు? మీకు మిత్రుణ్ణి. శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోనే ప్రజల ఆరాధ్యదైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హలో, మీలో థర్డ్ కెమిస్ట్రీ వైశాలి ఎవరు? ఏ వైశాలి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? హలో, ఎక్కేటప్పుడు వెనక నుండి ఎక్కావు కదా, దిగేటప్పుడు ముందు నుండి దిగు. వెళ్ళవయ్యా. మీరు అసలు అమ్మాయిలేనా? చూస్తే తెలియట్లా? పాపం ఎలాగే తెలుస్తుంది. చేద్దాం. ముట్టుకుంటున్నాడే, ముట్టుకుంటే తాళి కట్టాలి. మీ ఊళ్ళో పర్వాలేదు, తాళి మాత్రమే కట్టాలి. అదే మా ఊళ్ళో ఫస్ట్ నైటే గడిచిపోతుంది. వచ్చేస్తావా మామా? బాగా బస్సు కూడా ఓకే. నీకేంటి ఓకేనా?
అది మనతో పెట్టుకోవద్దు. కన్ను మిన్ను కనుక అమ్మాయిల బస్ ఎక్కి ఏ విక్రమాలు చేస్తున్నాడో పాపిస్తోడు. భక్తి ముదిరిపోయింది. మీరెక్కండి. వీన్ని కన్నారే వాళ్ళనాలే. మీరెక్కండి, వెళ్దాం. తండ్రి గారి ఫోటో తీసుకురమ్మనండి. ఓం ఫ్రేమ్ కట్టించుకోవడానికి విక్కి వెళ్ళాడండి. వాడినే పంపించావు. అడిగో వచ్చాడు. అయ్యయ్యో, వీడు నా పెద్ద కొడుకు. ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః. శివ శివ. అయ్యయ్యో 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 కాదు నమిత. ఏంట్రా ఏంట్రా ఇలా పరువు తీస్తున్నావు? అది ఏంట్రా నీకు ఫోటో కూడా తీసుకురావడం చేత కదా? బాయ్కి ఇటువంటి వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్నట్టుంది. నా కళ్ళ ముందు ఉండదు. బయటకు వెళ్ళు. ఏంటి మావయ్య నమితని చూస్తున్నావా? నాకు తెలుసు విక్కీ మనసు మాత్రం నమిత దగ్గరే ఉందని. ఎందుకు అనవసరంగా నా పరువు తీస్తున్నావు? ఓ నీకు పరువు అనేది ఒకటి ఉందా? పెద్దాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరికి నేనంటే ఎటకారం అయిపోయింది. ఏంటి ఎగతాలు చేస్తున్నావా? నీకోసం ఫీల్ అవ్వడం కూడా తప్పేనా మావయ్య? ఇప్పుడు చూడు నిజమైన ఫీల్ అవుతావు. మావయ్య లైసెన్స్ ఉందా నీకు? దాంతో నీకేం పనే? తొందర మావయ్య, నీకు టైం అవుతుంది. పరిగెత్తు. ఒకసారి తలంచు. పెట్టు. ఈ సంవత్సరం అయినా తిన్నగా పరీక్ష రాయి, లేదంటే ఫ్యూచర్ లో నువ్వు నేను కలిసి ఒకే పరీక్ష రాయాల్సి వస్తుంది మావయ్య. బాయ్. కొట్టేనంటనా? చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. ఎంత ముదురురా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ లేవండి. రాసింది చాలు, బయటికి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుక? ఏంటిది? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. కాపీ కొట్టేవాడే కాపీ కొడుతున్నానని ఒప్పుకోడు. మేడం నిజంగా నాకేం తెలీదు. ఆ స్లిప్లన్నీ అమ్మాయివి. అయ్యో ఈశ్వరా, నేనా? నాకేం తెలియదు సార్. ఏంటి నీకేం తెలీదా? స్లిప్పులన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి నాటకాలు ఆడుతున్నావు. అయ్యో నాకేం తెలియదు సార్. కావాలంటే ఆన్సర్ షీట్స్ చూడండి సార్. కావాలంటే నన్ను కూడా చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకోండి సార్. అవసరం లేదు. తప్పు ఎవరు చేశారో ఏంటో వాళ్ళ ముఖం చూస్తేనే తెలుస్తుంది. మిస్టర్ యూ కెన్ గో నౌ. సార్ నా మాట నమ్మండి సార్. ఇప్పుడు మర్యాదగా బయటికి వెళ్తే తర్వాత ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే డిబార్ చేస్తాం. అయ్యయ్యో. వెళ్తాను సార్, కానీ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్లిప్లో ఒకసారి వాసన చూడండి, మీకే తెలుస్తుంది. షర్ట్ స్లిప్పా జాకెట్ స్లిప్పా? నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ టెన్షన్ లో ఆన్సర్స్ అన్ని మర్చిపోయాను. కూల్ డౌన్, కూల్ డౌన్. బోండాం, నేను బయట ఉంటాను, రా నీ పని చెప్తాను. అయ్యయ్యో, నాలాంటి వాళ్ళనే దేవుడు పరీక్షిస్తుంటాడు. పక్క బెంచి అమ్మాయి కాపీ కొట్టిందట, ఈయనేమో పట్టుపడ్డాడట. మంచి కదరా బాబు. బావగారికి చెప్పి నేను దుబాయ్కి పంపుదామని అనుకున్నా. వెళ్ళుంటే నువ్వు ఆయన పరువు గంగలో కలిపేవాడివి. ఏంటక్క అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు. బైక్ కి తీసుకురా, డ్యూటీ టైం అవుతుంది. కన్ఫర్మ్ గా నువ్వు నేను ఒకే క్లాస్ చదవబోతున్నావు అన్నమాట. వెళ్ళవే ఇక్కడ నుంచి. నేను సికింద్రాబాద్ సింహాన్ని. ఎవరు మాట్లాడేది? నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా. పురాణా పూల్ పులే? ఏంట్రా నువ్వు సికింద్రాబాద్ సింహాన్ని అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా? పెట్రా ఫోన్.
యో బండి లోపల ఇరుక్కుపోయిందా? లోపల ఇరుక్కుపోతే లాయర్ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో. ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నావు. బండ్లన్నీ ఎండలో పెట్టావంట. నువ్వు ఇచ్చే బోర్డు 2 రూపాయలకి కుళ్ళు మనాలు తీసుకెళ్లి పెట్టాలా? పోరా నా కర్మ. ఎక్స్క్యూజ్ మీ. yes హలో, టోకెన్ రండి రండి కూర్చొని మాట్లాడుకుందాం. నేమ్ ప్లీజ్. ఎందుకు? జాతకం చెప్తారా? లేదు, జోడి సరిపోతుందో లేదో అని. అర్థం కాలా? ఇలాగే ఎంతకాలం టోకెన్లతో ఇబ్బంది పడతావని నువ్వు ఓకే అని చెప్తే చాలు. నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం చెప్తావు? నువ్వు ఓకేనా? కమాన్ టెల్ మీ. బండి కనబట్టలేదే. రేయ్ ఎందుకురా అలా అరుస్తావు? నీ అరుపుకి నా గోప గుయ్యమంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో మీరు నించున్నారండి, కూర్చోండి. ఎక్కడున్నావు? సీజన్ పాస్ దగ్గర. మీకు సమ్మతమేనా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు గురించి నీకెందుకు కలవరం? ఇక్కడున్న బల్లోంచి పెట్రోల్ నొక్కేసి అమ్మేస్తే అరేబియన్ షేక్ లెవెల్ కి నేను ఖర్చు పెట్టగలను. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను. దానికి మన మధ్య ఒక చిన్న డీలింగ్. డీలింగ్ అంటే? డీలింగ్ అంటే నువ్వు నేను 5 నిమిషాలు వెయిట్ చేయు, వీ డీలింగ్ పూర్తి చేసుకొస్తా. సౌండ్ చేయకుండా చూసుకోలేవరా? చూడరా, ఇదేనా నీ బండి? ఇచ్చుడు, ఇదేనా నీ బండి? చూడు, ఇదేనా నీ బండి? ఇదేనా బండి? ఇదేనా బండి? అయ్యో ఇదేనా మీ బండి? సారీ సార్, చీకట్లో తేలిక తీసుకెళ్ళిపోయా. నేను ఇక్కడ పెట్టిందే నిన్న పొద్దున సార్, పగటిపూట తీసుకెళ్ళడం కుదరదు. తలతల్లాడే పిల్లల్లో చూసుకున్న నా బండిని మీరందరూ కలిసి ఉంచుకుని అలా తయారు చేశారు కదరా. రేయ్ నీకు బుద్ధుందిరా? ఎంత ధైర్యం ఉంటే పెద్ద మనిషి పిల్లని నువ్వు లేపుకెళ్ళిపోయా? ఏమిటి వీడి పెళ్ళని నేను లేపుకెళ్తే ఆవిడ వచ్చేస్తుందా? అన్నట్టు ఆవిడే వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు మరదళ్ళు పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా? అందరినీ అంటే మామగారు అత్త మరదలు పిల్ల జల్లని తీసుకెళ్లి గంజి కాసిపోయాడని నేను పిచ్చోన్నా? అయితే గంజి కాసిపోతున్న వీడి వెరువెంగలమ్మా. ఏదో మాట వస్తుంది నా పిల్లంతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని బెదరికి ఇచ్చారు కదరా. నాకు ఇంకా పెళ్ళే కాలేదురా, నేను బ్యాచులర్ని. సరే ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను, నా బండిని కూడా ఇటువైపు రాను. ఇక పేల జరగదు, రేపు వచ్చి స్టాండ్ లో పెట్టాయి. ఎరా వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించలేవా? 500 పోస్టర్లు అతికించమనిస్తే అందులో 250 అమ్మేసుకుంటావుగా. పోరా, నువ్వు పెద్ద నిజాయితీ పరుడివి. 2 గంటల సినిమా టైంలో 2 లీటర్ల పెట్రోల్ దుబ్బేస్తుంటావు. పెట్రోల్ దొంగదాని గురించి నీకెందుకురా? టోకెన్ ఇవ్వకుండా డబ్బు నొక్కేయట్లేదా? నువ్వు పోస్టర్లు అమ్మేసి డబ్బులు దొబ్బేయట్లేదా? అది నా ఇష్టం, నీలాగే నేను కూడా అమ్ముకుంటా. నా ఇష్టం. పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడు కూడా. ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? అంటే గొడవ పడుతున్నావా? మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా? మరి మీ నాన్న ఎక్కడికి వచ్చి గొడవ చేశాడు, దాన్ని ఏమంటావు? అనవసరంగా ఆయన ఎందుకు లాగుతారు? అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు. మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా? లేదు, పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతామని చెప్పావా? ముందు నా చుట్టూ తిరగడం ఆపండి బాబు. తిరగడాలు ఆపేస్తాం, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం. బాగా ఆలోచించే చెప్తున్నారా? ఆలోచించే చెప్తున్నావు. సరే, ఫుల్ బాటిల్ మొత్తం నేనే తాగాలంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేయ్ ఏంట్రా అనవసరంగా బాగుతావు? వీడు పసిపాలుడ్రా, వీడికేం తెలుసురా? వీళ్ళనే కాదు ఊళ్ళో ఉండే అందరి నాన్నలో వాళ్ళ పిల్లలు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎగురుతూ ఉంటారా? ఆహా, సూపర్ ఫిగరే. ఓ మాది నుంచినే ఫేస్ లో ఏదో మిస్ అయిందే. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అందరూ గోలు చేస్తున్నారు? ఈ క్యాండిడేట్ ఎవరు? ఏం అడుగుతారులే, చకచక బాత్రూమ్ పక్క పోతున్నానా? సరసరం అంటే ఎవరో చేతులు పెట్టలాగారు. ఎవరా అని చూస్తే బుర్కా తీసి ఇకిలిస్తున్నాడు. భయపడి గోల్ చేస్తే ఆ అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు. ఏది అందగాడి మొహం ఒకసారి చూపించు. మీరే చూడండి ఈ అందగాడిని. వీడికి ఇంకా హెవీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బుర్కా తీసేద్దామే, రండి మీ సంగతి చూద్దాం. మొదట్లోనే టఫ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శివాని. రండి సార్ రండి. మేడం, సార్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. నమస్తే మేడం, నా పేరు పగడాల పాపారావు, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని. ఓకే ఓకే, ముందు మ్యాటర్ చెప్పు. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. షార్ట్ గా చెప్తా మేడం, సూపర్ యాడ్ కోసం గొప్ప కాన్సెప్ట్ రెడీ చేశా. మీ నాన్న మీతో ఓకే అనిపిస్తే తనకు ఓకే అన్నాడు. ఇలా చూడండి, ఈ స్టోరీ టెల్లింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇంటి దగ్గర. ఇది కాలేజ్, బయలుదేరండి. మేడం మేడం, ఓన్లీ 2 minutes నీకోసం సింపుల్ గా చెప్పేస్తాను మేడం. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఏమండి ఏమండి, మీ ఫ్రెండ్ కాస్త నచ్చ చెప్పండి. సార్ చెప్పాలని ఆశపడుతున్నాడు, వినవే? అయితే చెప్పుకో. థ్యాంక్ యూ మేడం. దీన్ని పట్టుకోండి మేడం. ఓపెన్ చేయగానే ఇంద్రలోకంలో శివుడికి పార్వతికి కళ్యాణం. శివుడు పార్వతి మేడలో తాళి కట్టబోతుంటే తాళి కట్టించుకోనట్టు పార్వతి మేడం మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏ లవ్ అఫేరా? లేదు మేడం, మ్యాటర్ అక్కడే ఉంది. శివాని పట్టు సెంటర్ నుంచి పట్టు చీర వస్తుంది తాళి కట్టించుకుంటానంటుంది. ఏమైంది?
అప్పుడు ఏమైందంటే అక్కడే ఫ్రీజ్ చేసి పట్టంటేనే శివాని 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 అని పేరేస్తాం. అయ్యో ఓకేనా మేడం? ఏంటిది మేడం ఇది? నువ్వు కాన్సెప్ట్ ఓపెన్ చేసావు, మేడం క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఈ పోస్టర్లతోనే నా జీవితం అయిపోతుంది. శృంగార దేవత, దీని వెనక ఏముందో చూద్దాం. ఆహా, ఓహో, ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్త నువ్వేనా? అనా అనా వెనకేముందో చూద్దాం. చూడరా, ఇక్కడికి వచ్చి పోస్టర్లు ఏంటి రా సరుకా? ఏంటి సడన్ గా పార్టీ? ఇదిగో వీడికి లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట, ఏంటని అడుగు. అంత అద్భుతం ఏం జరిగిందిరా? ఒక పిల్లరా? కాదు 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 కాదు, ఒక నైటీ. ఓ, ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు. పెద్ద అద్భుతం రా ఇది. ఆ నైటీ కోసం ఈ నైట్ పార్టీ. అది కాదురా రే, నువ్వైనా వినరా. ఒక పాప. కాదు 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 కాదు, ఒక బొమ్మ. ఇప్పుడే అర్థమైంది. నైటీలో ఉన్న ఒక పాప, దానికి ఒక పసిపాప, ఆ పాప చేతిలో ఒక బొమ్మ, అందుకే ఈ పార్టీ. సూపర్ రా. ఎరా అంతేనా? రేయ్, నేను చెప్పేది వినకుండా మాట్లాడతారేంట్రా? ఇలా చూడరా, బీర్ చేతిలో ఉండగా నువ్వేం చెప్పినా అర్థం కాదు. 30 బాటిల్ పూర్తి కానీ అప్పుడు చెప్ప అర్థం అవుద్ది. తాగి చావు. ఇప్పుడు చెప్పరా. బాగా వినండి. ఒక పిల్ల. రేయ్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది, నేను చెప్తాను విను. ఒక పాప ఒక చిన్న పాపని తీసుకుని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేస్తుంది? ఏడవకమ్మా ఏడవకు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, మిఠాయి తినిపిస్తే ఏడవకు. ఇదంతా నీకెలా తెలుసురా? నాకే కాదురా, ఎవరికైనా సులభంగా అర్థం అవుతుంది. ఇది పా సినిమాల పాటే కదరా, అంతే కదరా? అంతేరా? మీతో చెప్తాను చూడు. ఏరా, వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు, వాడిని ఓపెన్ చేయకుండా చేశావు. వాడిని ఓపెన్ చేయకపోతే పోనీ నన్నేనా ఓపెన్ చేయని? కుదరదు, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం. చెప్పరా, ఐజీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు? అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి. అయితే ఓపెన్ చేయండి రా. యాడికి పోతాండారా? మీరే కదండి పొమ్మన్నారు. ఓపెన్ చేయమని కానీ బయటికి పొమ్మల్లా. కూర్చో. కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్ట్రన్ ట్రైలట? ఫ్లాష్ బ్యాక్ సార్. బుద్ధి ఉంటారా మీకు? ఎవరికి? నాకా నీకా? నా ఇంటి ముందరే తీసుకొడుతూ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? రాయ్, మేమిద్దరం ఇంటి బయట పోసుకుంటున్నాం, నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు. నీకు బుద్ధి ఉందా? నేనెవరో తెలుసా? రిటైర్డ్ ఐజీ బ్రహ్మానందానిరా. బ్రహ్మానందం కామెడీ నటుడు. సూపర్ కామెడీ చేస్తున్నారు సార్. ఏంటి లుక్ ఇస్తున్నారు? ఇప్పుడు చూడరా. ఇటండి ఇటండి రండి. ఇప్పుడు చూడు, నేనేంటో చూపిస్తా. ఏంటన్నా? ఇక్కడ పిసుకోడండి రా. ఎందుకన్నా? ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు అంటున్నాడు రా. ఇప్పుడే ఎంత ధైర్యం రా మీకు? ఐజీ బ్రహ్మానందం గారిని కామెడీ ఆర్టిస్ట్ అంటారా? సార్, రైమింగ్ భలే చెప్పారు సార్. నా రైమింగ్ బానే ఉంది, మీ టైమింగ్ బాగాలేదే. ఎరా, ఇండియాలో అన్ని ఇళ్ళు ఉండగా మీకు పిసుకోవడానికి ఐజీ గారి ఇల్లు దొరికిందా? సార్, నేను పక్కనున్న జడ్జి గారి ఇంటికే వెళ్దాం ఉన్నాను. వీడికేమో బాగా అర్జెంట్, ఐజీ గారి గోడ ముందే పోచేద్దాం అన్నాడు. ఎన్ని గుండెలు మీకు? ఎందుకు సార్ చెవులు పట్టుకున్నారు? చెవులు కుట్టిస్తారా? సార్, నాకు ఇంకా కుట్టలేదు సార్. తిరుపతికి వెళ్ళి కుట్టించుకుందామా? మీకు సెంట్రల్ జైల్లో నేనే కుట్టేస్తాను రా. ఎవరింటికి వెళ్ళారు? ఐజీ గారింటికి వెళ్ళాము. ఎందుకని వెళ్ళారు? యూరిన్ పోసుకోవడానికి పోయాము. ఇంకోసారి వెళతారా? వెళ్ళమంటే వెళ్ళాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, పంతులు ఉద్యోగం అలవాట్లు ఇంకా పోలేదు? ఏదో అలవాటైపోయింది సార్. ఇదేం కేసు? యూరిన్ కేసు సార్. తెలివి తక్కువదాన, ఎందుకే బండి తాళాలు బాగొట్టి నా ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అవును, అన్నిటికీ నన్నే అనండి. ఎదురు సమాధానం మాత్రం కరెక్ట్ గా చెప్తావు. సార్ సార్, ఇంటికి వెళ్ళినప్పుడు కంగారులో బండి తాళాలు పోగొట్టింది. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ స్టార్ట్ కావట్లేదు. మీ బండి తాళం ఒకసారి ఇస్తే దాంతో ట్రై చేస్తాను. ఇప్పుడు మీ బండి స్టార్ట్ చేయాలి అంతేగా? అవును సార్. తప్పకుండా. ఓకేనా సార్? చాలా సంతోషం తమ్ముడు, త్వరగా వచ్చి కూర్చోవే. తమ్ముడు కొంచెం ప్రసాదం పెట్టవే. అయ్యో, నా బైకు! ఆగరా! నా బైకు! ఆగరా! ఏంటి, అది మీ బైకా? చెయ్యని తప్పుకి ఎందుకండి సారీ చెప్తున్నారు అంది.
ఈరోజు తప్పు చేయని నువ్వు దొంగవెలా అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా, వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? రే బస్వన్న, ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినంతే. ఈడో పెద్ద ఇళయరాజా సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్, వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్ల అమ్మాయి నవ్వింద్ర బాబు. వీడా అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు, ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. హాయ్ హాయ్ హాయ్. రేయ్, విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా, రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐ టు ఐ చూస్తుందిరా. మనం వాయిస్తే అంతే. నేను కాదు. పిక్చర్కి వెళ్దామా, పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రేయ్ ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరమా? ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి? ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. తెలియట్లేదు. పోవే పో, బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా, అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేటే. మీ పేరు? వెకిల్ వస్తున్నాయిగా, నీళ్ళు తాగండి. బై ది వే, నా పేరు విక్కీ అండి. ఇదేనండి నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను గమనిస్తున్నారు. ఈ రోజే దగ్గరకు వచ్చి పేరేంటని అడిగారు. అది కూడా చెప్పనివ్వకుండా ఈ ఎక్కిళ్ళు అడ్డుపడుతున్నాయి. ఎక్కిళ్ళు నేను పేరు చెప్పక ముందు వచ్చి ఉండొచ్చు కదా, లేదా నా పేరు చెప్పిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. మీకు మాత్రమే ఎందుకండి ఇలా జరుగుతోంది? అదే అర్థం కావట్లేదండి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. 2 నెలల క్రితం నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే, అయ్యో సారీ అండి. ఎందుకు సారీ? పర్వాలేదు, టచ్ చేయండి. 1000 రూపాయలే. దేనికండి? అరికాల నుంచి ఒళ్ళంతా మత్తెక్కిపోయేలా కంపెనీ ఇస్తాను, ఏమంటారు? సరే అంటే నువ్వు ముందుకెళ్ళి నుంచో, నేను తర్వాత వస్తాను. హలో, చూస్తే డీసెంట్ గా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారంటే? సిగ్గుపడితే పనులు అవుతాయా? కావాలంటే రేటు తగ్గిస్తాను. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? మగాళ్ళని మనశ్శాంతిగా ఉండేవారా మీరు? ఏవయ్యా, ఇష్టం లేకపోతే మానేవయ్యా. ఎందుకు ఊరికే గొడవ చేస్తా? ఏంటి ఇష్టం లేకపోతే వదిలేసేది? అదే ఓ మగాడు పిలిస్తే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. ఎరా, నన్ను గుద్దింది కాకుండా నన్ను పక్కలకు రమ్మంటావా? ఏంటి మాట మార్చేసావు? ఎరా, నాకు 1000 రూపాయలు ఇస్తానంటావా? అలా చూస్తారంటే దానికి తగ్గించండి, బాగా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎరా, నీ కక్క చెల్లెలు ఎవరు లేరా? చూడండి సార్, ఈ అన్యాయాన్ని. డబ్బులు ఇస్తాను, వస్తావా అని అంటున్నాడు. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈవిడ వస్తావా అని